వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పిఏబిఆర్ కుడి కాలువ ధర్మవరం నియోజకవర్గంలో దగ్గర 24 చెరువులు ఉన్నాయి. దానికి సంబంధించి అంటే మళ్ళీ ధర్మవరం బ్రాంచ్ కెనాల్ కాకుండా పిఏబిఆర్ కాలువలో రెడ్ కెనాల్ గత 2 సంవత్సరాలుగా ఇక్కడికి ఈ కాలువ వెంబడి నీళ్లు కానీ చెరువులకి వచ్చిన దాఖలాలు. రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బోర్లు కూడా తగ్గుతున్న పరిస్థితి ఏర్పడింది. బేసిక్ ఏంటంటే ఇప్పుడున్న తనకి అవగాహన లేనితనము. ఈ 2 సంవత్సరాల్లో సరే తెలుసుకుంటారులే, కొత్తగా వచ్చినాడు, 20 రోజుల్లో అయినాడు, కొత్తగా తెలుసుకుంటారులే అని చెప్పేసి 2 సంవత్సరాలు కూడా ఆయనకు ఈ సంవత్సరం వదులుతాడు అనుకుంటా భావంతో పోయినాడు. ఈ పాటికే నీళ్ళు వచ్చిండాల్సింది. డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా వాటర్ అంతా వచ్చేసి ఉండాల్సింది. టైలింగ్ పాయింట్ ఈ రైట్ కెనాల్ దగ్గర 112 కిలోమీటర్ల ఉంది. మాది వచ్చేకల్లా బత్తలపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే 30 కిలోమీటర్లు వస్తుంది. సో మొదట టైలిండ్ పాయింట్ని నింపాలి. దీంట్లో ముఖ్యంగా 24 చెరువుల్లో ఉప్నేసన్పల్లి, చింతలపల్లి, మల్కాపురం, ముస్టూరు, సంజీవపురం, బత్తలపల్లి, పోట్లమరి తుమ్మలకుంట ట్యాంకు, అప్రా చెరువు, నరహరికుంట, బత్తలపల్లి, కుమ్మరోలకుంట, నార్సింపల్లి, పోల్రెడ్డి కుంట, మాల్యవంతం చెరువు. ఎందుకు అన్ని పేర్లు చదువుతానంటే వీళ్ళకి పేర్లు పాపం మళ్ళీ వివరాలన్నా చెప్పాలి కదా, ట్యాంకు ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా. సో ఆ టైల్ ఎండ్ పాయింట్కి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. దానికోసం అని చెప్పేసి మేము మొత్తం అంతా కాలువ అంతా పరిశీలించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడే చూసినారు ఈ కాలువలో ఏ విధంగా ఇంకా ఆ ముళ్ళ పొదలు, చెట్లు ఏ విధంగా ఉన్నాయి. ఇంజనీర్స్కి కూడా చెప్పడం జరిగింది. ముళ్ళ పొదలు మొత్తం అన్ని ఇంజనీర్స్ కూడా 2 ఇంజనీర్స్ కనపన్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా చెట్లు లేకుంటే పోరు. దీనికి అదేవిధంగా గట్టిగా పోలీస్ బందోబస్తు పెట్టి ఏర్పాటు చేసి గట్టిగా చేస్తేనే తప్ప లేదు. ఇంతకుముందు డీజీపీ రాముడు ఉన్నప్పుడు ఆయన డీజీపీగా ఉండే కాబట్టి పాపం నార్సింపల్లికి గట్టిగా తీసుకొని పోవడం జరిగింది. అట్లా వాళ్ళ ఊరికన్నా తీసుకొని పోవడం జరిగింది. ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో చెరువులు ఏమున్నాయో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఎప్పుడో పాపం వచ్చినాయి. మనం అతన్ని ఎట్లా గెలిచినాడో అతనికే తెలియదు. ఇదంతా ఈవీఎంల మహిమ కదా. సో ఇక్కడున్న సమస్యలు తెలియదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చాలామంది రైతులు కూడా కనపన్నారు. వాళ్ళు చెప్తున్నారు పండించిన పంటకు గిట్టుబాటు లేదు, నీళ్లు లేదు, అడాతోడ ఆ కూళ్ళను తీసుకొని వచ్చి అంతా చేసుకున్న తర్వాత పంట తీసుకొని వస్తే అది లేకుండా పోతుంది, నీళ్లు లేకుండా పోతుంది. రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఏర్పడింది. నేను ఎందుకంటే మంత్రిగా ఉన్నావు, నీకు ఒక అవకాశం ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మీరు అది సద్వినియోగం చేసుకోండి. దీంట్లో నేను తిరిగానను, నేను చెప్పానను, ఇంకోటి తిరిగానని ఆ భేషజాలు వద్దు. మొన్న కూడా అంతే, తుంపర కట్టకపోయి తెలీదు పెట్టదు, ఊరికి పీకి పడేసినారు. మళ్ళీ నిన్న పోయి కలెక్టర్కి పోతే కలెక్టర్ ఉండి సరే రీస్టోర్ చేసేటప్పుడు వాళ్ళు కేవలం 2 పైపులు మాత్రమే ఇచ్చారు. అంతకుముందు 6-7 పైపులు ఉంటాయి. ఎందుకే ఇట్లా చేస్తున్నావు? నేను ఇంజనీర్లతో మాట్లాడితే సార్ మీ వాళ్ళే సార్ అదంతా పీకి ఇప్పుడు గందరగోళం చేసి అంతా రూల్ ప్రకారం పోవాలా అని చెప్పినారు సార్. సరే రూల్ ప్రకారం పోయినా ఇది అంటే సరే ఎక్కువనే ఇస్తాను సార్ అంటే ఊరికే తెలియని చేష్టలు చేసుకుంటా మొత్తం అంతా గబ్బులు చెప్తాను. ఈరోజు రైతాంగం చాలా తీసుకొని పోయి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేసే పరిస్థితి. మీరు అడాతడపా చేసినా కూడా మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ట్యాంకులు నింపాల్సిందే. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరు నీళ్లు ఇవ్వలేదు, గుంతలకు మాత్రమే వాసన చూపించి పంపిస్తున్నారు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు. మీరు ఈసారి నింపకపోతే ఖచ్చితంగా రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. నేను కొనుక్కుంట్ల ఏరియాకి పోతే ట్రాక్టర్లతో తోలుతున్నారు, శివంపల్లిలో ట్రాక్టర్లతో తోలుతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈ తెలుగుదేశం దాంట్లో పసుపు పురుగు అది ఏందో వచ్చి